హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో బాదం మిల్క్ని చాలా హైజెనిక్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు బాదం మిల్క్ రెడీ అయిపోతాయి. బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 20 బాదంని నేను ఒక 2 సార్లు వాష్ చేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా సాక్ చేసుకున్నాను. ఇలా సాక్ చేసుకున్న బాదంని పీల్ ఆఫ్ చేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న బాదంని పాలలో వేసి గ్రైండ్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ బాదం అన్నీ కూడా వేసుకొని లైట్గా మంచి అరోమేటిక్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బాదం మిల్క్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 10-15 కాజు, 10-15 పిస్తా వేసుకొని మంచి అరోమేటిక్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆపేసి చల్లారబెట్టుకోండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2-3 యాలకులు, అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి, మంచి కలర్ కోసం అన్నమాట. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి, చాలా మంచిదన్నమాట పసుపు వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే అప్పటికప్పుడు మనం బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే బాదం మిల్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పాలను వేసుకున్నానండి. ఇలా పాలన్నీ పొంగొచ్చి కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. మనకు బాదం పౌడర్లో కూడా షుగర్ ఉంది కాబట్టి తగినంత వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బాదం పౌడర్ని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ పాలని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే మనకు బాదం మిల్క్ అనేవి చిక్కబడతాయి. అలాగే మంచి అరోమేటిక్గా, మంచి స్మెల్తో, మంచి రుచితో బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మరిగిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని చల్లగానైనా లేదంటే ఇలా వెచ్చగానైనా తాగొచ్చు. ఇందులోకి మనము కాసిన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నామంటే తాగుతూ ఉంటే అక్కడక్కడ మనకి మంచిగా తగులుతూ ఉంటాయన్నమాట. చాలా సింపుల్గా బాదం పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు ఈ విధంగా బాదం పాలను ప్రిపేర్ చేసుకొని తాగొచ్చండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.